ఏదైనా స్టార్ హీరో సినిమా అది పాన్ ఇండియన్ మూవీ విడుదలయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే ఆ బ్లాక్ బస్టర్తో పాటు ఇతర సూపర్ హిట్ మూవీస్కు సంబంధించిన కంపారిజన్స్ స్టార్ట్ అవుతాయి. అవన్నీ ముఖ్యంగా వసూళ్ల పరంగానే కనిపిస్తాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీసును షేక్ చేస్తోంది. ముఖ్యంగా డే 1 రికార్డ్స్ పరంగా ఈ ఏడాది హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది. దీంతో ఈ ఏడాది రిలీజ్ అయిన సినిమాల్లో ఏ సినిమా మొదటి రోజు హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించింది అంటూ సెర్చింగ్లు స్టార్ట్ అయ్యాయి. మరి ఏ సినిమా టాప్లో ఉంది, ఎన్ని సినిమాలు మొదటి రోజు సూపర్ కలెక్షన్స్ సాధించాయో చూద్దాం. 2023లో సలార్ మూవీ మొదటి రోజు 178 కోట్లకు పైగా వసూళ్లు సాధించి నంబర్ 1 ప్లేసులో ఉంది. ప్రసాద్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ ఎలివేషన్ మూవీకి ఆడియన్స్ నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ఫ్యాన్స్ నుంచి. ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే అంశాలేవీ లేకపోయినా సలార్కు బాక్స్ ఆఫీస్ సలాం కొట్టక తప్పలేదు. ఇక సెకండ్ ప్లేస్లో ఫ్లాప్ అనిపించుకున్న లియో ఉండడం విశేషం. తమిళ్ టాప్ స్టార్ విజయ్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. లోకేష్ అంతకుముందు విక్రమ్తో బాక్స్ ఆఫీసును షేక్ చేసి ఉండడం అందుకు ఓ కారణం. బట్ ఈ కాంబో నుంచి ఆశించినంత కంటెంట్ రాలేదు. లియో ఓవరాల్గా బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్గా పర్ఫామ్ చేసిన అడ్వాన్స్ బుకింగ్ నుంచి ఫస్ట్ డే కలెక్షన్స్ వరకు అప్పటికీ హయ్యెస్ట్ అనిపించుకుంది. ఈ చిత్రానికి మొదటి రోజు ఏకంగా 148 కోట్లు వచ్చాయి. అదే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చుంటే ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొట్టేదే అని విశ్లేషకులు అంటారు. లియో తర్వాతి స్థానంలో ఉన్న సినిమా ప్రభాస్దే కావడం విశేషం. 2022లో విడుదల కావాల్సిన ఆదిపురుష్ను 2023లో విడుదల చేశారు. ఈ ఏడాది జూన్ 16న విడుదలైన ఆదిపురుష్ గ్రాఫిక్స్ విషయంలో ముందు నుంచి కంప్లైంట్స్ ఉన్న కంటెంట్ రామాయణం కావడంతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు విపరీతంగా ఆసక్తి చూపించారు. అందుకే ఈ మూవీకి ఫస్ట్ డే 140 కోట్లు వచ్చాయి. ఓ రకంగా ఈ మూవీకి ఉన్న టాక్తో పోలిస్తే ఇది చాలా పెద్ద ఫిగర్ అనే చెప్పాలి. ఆదిపురుష్ తర్వాత ఈ ఏడాది బాక్స్ ఆఫీసును షేక్ చేసిన సినిమాగా జవాన్ నిలిచింది. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ ఫస్ట్ డే 128 కోట్లు కొల్లగొట్టింది. జూలై 10న విడుదలైన జవాన్ను అట్లీ డైరెక్ట్ చేశాడు. నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి సౌత్ స్టార్స్ డామినేషన్ ఎక్కువగా ఉన్న జవాన్ ఓవరాల్గా 1000 కోట్ల క్లబ్లో చేరడం, అది షారుఖ్ ఇదే ఏడాది రెండో సినిమా కావడం మరో విశేషం. ఇక 100 కోట్లకు పైగా ఓపెనింగ్స్ తెచ్చుకున్న చిత్రాల లిస్టులో నిలిచి ఆశ్చర్యపరిచిన సినిమా యానిమల్. సందీప్ రెడ్డి వంగా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో రణబీర్ కపూర్, రష్మికా మందన్న, తృప్తి దిమ్రి, అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలో నటించారు. కొన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న యానిమల్కు ఫస్ట్ డే 116 కోట్ల వసూలు వచ్చాయి. ఓవరాల్గా ఈ మూవీ బిగ్గెస్ట్ హిట్గా డిక్లేర్ అయింది. ఇక ఈ లిస్టులో చివరిగా ఉన్న సినిమా పఠాన్. షారుఖ్ ఖాన్, దీపికా పదుకోన్ జంటగా నటించిన పఠాన్కు ఒక పాటలో వాడిన దుస్తుల రంగు ద్వారా కూడా కాంట్రవర్సీ అయింది. అయినా అది దాటుకుని మరీ ఈ మూవీ బిగ్గెస్ట్ ఓపెనర్గా నిలిచింది. పఠాన్కు ఫస్ట్ డే 106 కోట్లు వచ్చాయి. ఈ 6 సినిమాల్లో 2 ప్రభాస్ నుంచి, 2 షారుఖ్ నుంచి వచ్చాయి. షారుఖ్ సినిమాలు 2 ఓవరాల్గా 1000 కోట్లు కొల్లగొట్టాయి. ప్రభాస్ ఆదిపురుష్ 500 కోట్లు దాటింది. యానిమల్ కూడా 1000 కోట్ల వరకు వచ్చింది. లియో 400 కోట్ల దగ్గర ఆగిపోయింది. ఇక సలార్ వంతు. ఈ మూవీ 1000 కోట్లు సాధిస్తుందని అంచనాలు వేస్తున్నారు. అవి నిజమవుతాయా లేదా అనేది అప్పుడే చెప్పలేం. కానీ ఈ ఏడాది మొదటి రోజు 100 కోట్లు దాటి కలెక్షన్ సాధించిన సినిమాలు మొత్తం 6 ఉన్నాయి. వీటిలో ఒక్క పఠాన్ తప్ప మిగతా 5 సౌత్ డైరెక్టర్స్ రూపొందించినవే కావడం అసలు విశేషం.